మున్సిపల్ ఎన్నికలకు ప్రతిపక్ష బీఆర్ఎస్ సై అంటోంది. అధికార పార్టీతో ఢీ అంటే ఢీ అనేందుకు కసరత్తులు మొదలుపెట్టారు గులాబీ దళ నేతలు. కాంగ్రెస్ను ప్రధాన ప్రత్యర్థిగా చూస్తున్న బీఆర్ఎస్ బీజేపీని లైట్ తీసుకోవాలనుకుంటోంది. పురపోరులో మెజారిటీ స్థానాలు దక్కించుకునేందుకు ఉమ్మడి జిల్లాల నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అంచనా వేసిన దానికంటే అధికంగానే పంచాయతీ ఎన్నికల ఫలితాలుండడంతో జోష్లో ఉన్న బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ కు ధీటుగా బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థులు ఆయా గ్రామ పంచాయతీలను కైవసం చేసుకోవడంతో గులాబీ పార్టీ క్యాడర్లో జోష్ పెరిగిందనే చెప్పొచ్చు. రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎలక్షన్ నిర్వహణకు కసరత్తు మొదలుపెట్టడంతో బీఆర్ఎస్ అలర్ట్ అయింది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకోవాలన్న లక్ష్యంతో కారు పార్టీ నేతలు అడుగులు వేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల కంటే మరింత మెరుగ్గా మున్సిపల్స్లో ఫలితాలు సాధించాలన్న వ్యూహంతో బీఆర్ఎస్ అడుగులు ముందుకు వేస్తోంది. అంతేకాదు పలు మున్సిపాలిటీల్లో ఆపరేషన్ ఆకర్షణ మొదలుపెట్టింది గులాబీ పార్టీ. మున్సిపల్ ఎన్నికల్లో అమలు చేయాల్సిన వ్యూహాలపై ఉమ్మడి జిల్లాల నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుసగా సమావేశమవుతున్నారు. ఈ సమావేశాల్లో మరో సీనియర్ నేత హరీష్ రావు పాల్గొంటున్నారు. ఉమ్మడి జిల్లాల్లో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఉన్న రాజకీయ పరిస్థితులు, అభ్యర్థుల ఎంపిక అంశాలపై ఆయా నేతలతో సమాలోచనలు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల నేతలతో భేటీ అయిన ముఖ్య నేతలు ఆయా మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీల బలాలు, బలహీనతలపైన, ఆ పార్టీలపై పైచేయి సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అందరూ మున్సిపాలిటీకి రావాలి, అక్కడ గట్టిగా పని చేయాలి. అక్కడ మీ చుట్టాలు ఉంటారు, మీ దోస్తులు ఉంటారు, మీ క్లాస్మేట్లు ఉంటారు. వాళ్ళందరికీ ఒకటే చెప్పాలి, అరే మళ్ళీ తిరిగి కేసీఆర్ గారిని తెచ్చుకోవాలంటే ఈ మున్సిపాలిటీలో కూడా గట్టిగా కారు గుర్తు మీదనే ఒత్తాలా అని చెప్పి గట్టిగా చెప్పి బరాబర్ మనోళ్ళు ఎవరు నిలబడ్డా వారిని గెలిపించుకునే బాధ్యత మనందరం తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. మున్సిపల్ ఎన్నికలు లేని నియోజకవర్గాలకు చెందిన నేతల సేవలను కూడా అవసరమైన చోట ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సూచిస్తున్నారు కేటీఆర్. మున్సిపల్ ఎన్నికల స్కెడ్యూల్ విడుదల కంటే ముందే క్యాడర్ను సిద్ధం చేస్తోంది బీఆర్ఎస్. మున్సిపల్స్ లో అధికార కాంగ్రెస్ తో సమరానికి సై అంటున్న గులాబీ పార్టీ మెజారిటీ స్థానాలను దక్కించుకుంటామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది.